భారతదేశపు ఆత్మ ఎక్కడ ఉంది అంటే గ్రామాల్లో ఉంది. ఆ గ్రామాలు ఎలా ఉంటే దేశమంతా సుభిక్షంగా ఉంటుంది. అట్లానే సరిహద్దుల దగ్గర జవాన్ ఎలా ఉంటాడు అనే ఒక థీమ్తో తీసినటువంటి సినిమా గౌరీ. ఈ గౌరీ సినిమాలో మీకు బాగా గుర్తుండే ఉంటుంది, గలగల పారుతున్న గోదారిలా అనే ఒక పాట. వాస్తవానికి వేరే దేశం ట్యూన్ నుంచి తీసుకున్నారు, కానీ మన తెలుగుదనానికి దగ్గరగా ఇప్పటికీ ఎన్నిసార్లు విన్న తనివి తీరని పాటల్లో అదొకటిగా చెప్పచ్చు మనం. సంగీతం దానికి సత్యం గారు చేస్తే, దర్శకత్వం ఈ సినిమాకి గౌరీ అనే సినిమాకి పి చంద్రశేఖర్ రెడ్డి గారు, కృష్ణ మన సూపర్ స్టార్ గారికి ఎంతో ఆప్సులు, జమున గారు టైటిల్ రోలు, ఇంకా అల్లూరు రామలింగయ్య, రావు గోపాలరావు, సత్యనారాయణ ఉన్నవారు ప్రధాన పాత్రలు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన కథనాలు ఇప్పటికే చాలామంది చాలా చోట్ల చూసే ఉంటారు. వాస్తవానికి ఈ సినిమాకి అసలు కథ ఇది అని ముందు చెప్పినప్పుడు కృష్ణ గారు దానిని వారించారు అని నిర్మాత గారే స్వయంగా చాలాసార్లు చెప్పి ఉన్నారు. మనం ఆ వీడియోలు కూడా చూసే ఉంటాం. అంటే తన అభిమానులు తనని ఎలా కోరుకుంటున్నారు అనేది కృష్ణ గారికి తెలిసినంతగా మరొకళ్ళకి తెలియకపోవచ్చు. అందుకే ఈ సినిమాకి ఒక అద్భుతమైన ట్విస్ట్ సూచించారు ఆయన. కానీ సుబ్బరాజు గారు తన కుర్రతనంతో దానిని పక్కన పెట్టేసి ఈ సినిమా పరాజయం అంటే ఆర్థికంగా కాదు కానీ రన్ పరంగా పరాజయం పాలవడానికి నిర్మాత గారు, ఆయన కథకుడు కాబట్టి తన వంతు పాత్ర తాను పోషించారని చెప్పాలి. త్రిపురనేని మహారథి గారు దీనికి మాటలు రాశారు. 4 పాటలు ఉన్నాయి, 4 హిట్టే. ఒకటి ఏం పిల్ల నేర్పమంటావా, సైకిల్ నేర్చుకుంటావా అనేది ఒకటి. ఇంకొకటి ఈదితే గోదారే ఈదాలి, ఏలితే గౌరినే ఏరాలి. ఇది కృష్ణ గారి కోణంలో వచ్చే పాట. ఇక కృష్ణ గారు ఈ సినిమాలో ఆ ఊరిలోని అన్యాయాలను ఎదిరించినటువంటి ఒక యువకుడు, దానికి సాయపడే యువతి గౌరీ అంటే జమున గారు. ఈ క్యారెక్టరు 14వ రీల్లో చనిపోతుంది అన్నప్పుడు కృష్ణ గారు చెప్పిన సూచించిన ఆ యొక్క మార్పు ఏమిటి అంటే, కృష్ణ గారు చనిపోతే చనిపోనేయండి క్యారెక్టర్ని, కానీ తర్వాత జమున గారు అప్పటికే ప్రెగ్నెన్సీ కాబట్టి ఆమెకి మరొక కృష్ణ గారు పుట్టాలి. ఆ పుట్టిన కృష్ణ గారు పగ తీర్చుకుంటాడు తన తండ్రిని చంపిన వాళ్ళ మీద అని. ఇది నిజంగా ఆ చిత్రానికి తాలూకు ఉన్నటువంటి పాటలు, ఆ నేపథ్యాన్ని తలుచుకున్నప్పుడు మనకి ఖచ్చితంగా కృష్ణ గారు మంచి సూచన చేశారు అని చెప్పాలి. అబ్బే, మన నెత్తి మీద దరిద్రం కూర్చున్నప్పుడు ఎవరైనా చెప్పినా మనం వినం. ఆ కోవలోనే ఈయన నిర్మాత గారు కూడా వినకపోవడం జరిగింది. పైగా మిగతా వాళ్ళు కూడా చెప్పారట ఇది స్వయంగా, అవునవును కృష్ణ గారు సూచించింది బాగుంది కదా అని. కేవలం భజన పరులు మాత్రమే కాదు, ఆలోచన పరులు కూడా చెప్పినప్పుడు వినకపోవడం ఇక ఆయన దురదృష్టం అనాలి. ఇంకొకటి, సినిమా కలెక్షన్స్ పరంగా బాగా ఆర్థికంగా విజయం సాధించిందని ఆయన చెప్పారు కూడా. అయితే ఇది రాధమ్మ పెళ్ళి సినిమా రిలీజ్ అయినటువంటి 7వ వారంలో రిలీజ్ అయింది. ఆ తర్వాత అంటే ఆగస్టు 1, 1974 ఈ సినిమా రిలీజ్ అయిన 9 రోజులకి మన అల్లూరి సీతారామరాజు 100వ రోజులు. అలానే ఈ సినిమా రిలీజ్ అయిన 9వ రోజుకి ఇంకొక సినిమా రిలీజ్ అయింది, ఆడంబరాలు అనుబంధాలు, అనుబంధాలు ఆడంబరాలు. అసలు నెలకి ఒక సినిమా రిలీజ్ అవుతున్న రోజులు కాదు, నెలకి ఒక సినిమా రిలీజ్ అవుతున్న రోజులు కాదు, అదే నెలలో 4 సినిమాలు రిలీజ్ అయినాయి కృష్ణ గారి. గౌరీ, ఆడంబరాలు అనుబంధాలు ఆడంబరాలు, దీర్ఘ సుమంగళి, ఇంటింటి కథ. ఇంకొక డేట్ ముందుకెళ్తే మనం సెప్టెంబర్ 6, 1974లో దానవంతులు గుణవంతులు. ఇక చూడండి మరి ఈ సినిమాలు ఎలా రన్ అవుతాయి. హైదరాబాద్ బసంత్లో అనుకుంటా నాకు తెలిసి బాలాజీలోను 22 రోజులు, గుంటూరులో 29 రోజులు, విజయవాడ ఊర్వశిలో 29 రోజులు, వైజాగ్ మరి గీతో, ప్రభాతో, నవరంగ ఏదో ఒక థియేటర్లో 28 రోజులు ఆడింది. ఇన్ని రోజులు 4 సినిమాలు అదే హీరో రిలీజ్ అయిన నెలలో రిలీజ్ అయ్యి ఆడటం అనేది గొప్ప విషయం కింద చెప్పాలి. ఇప్పటి హీరోలకి రికార్డు టచ్ కాదు కదా, కళలో కూడా రాదా సాహసం. వేరే హీరో సినిమా రిలీజే తన రిలీజ్ రోజు ఉంటే పరిశ్రమలోని పెద్దలందరూ కూర్చొని వద్దు ఈ సినిమాలో రిలీజ్ ఒకరోజు కావద్దు అనుకుంటున్న రోజుల్లో
ఆయన సినిమాలే ఆయనకి పోటీగా మారినటువంటి రోజులు అవి. గోల్డెన్ ఎరా అని చెప్పొచ్చు. మీరు పాత సినిమా యాళ్ళు మీకు చూపిస్తాను పక్కన ప్లే అవుతున్నప్పుడు. అంతకులు దేవాంతలు కొట్టి రిలీజ్ అయింది, రాధమ్మ పెళ్ళి, మరోవైపు కృష్ణ మన శోభనం బాబు గారిది అందరూ దొంగల 70వ రోజు, ఈ సినిమా 3వ వారం. ఇట్లా అప్పటి తాలూకు ఛాయాచిత్రాలు, అదే పత్రికల్లో వచ్చిన ప్రకటనలు, డైలీ న్యూస్ పేపర్లో ఈ యాడ్స్ ఇవి చూస్తే మనకు తెలియని ఒక నాస్టాలజిక్ ఫీలింగ్. అట్లా కృష్ణ గారి ఈ సినిమాకి సంబంధించి మీరు వర్కింగ్ స్టిల్స్ కూడా గమనించవచ్చు ఎట్లా ఉన్నాయి అనేది. ఆయన షర్టు విప్పేసి సుబ్బరాజు గారితో నదిలోంచి బయటకు వస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇప్పటికీ చాలామంది దగ్గర ఉంది. అలానే రాజబాబు గారి కామెడీ మనకు తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు చెప్పడం చక్కగా ఉంటుంది అని. సినిమా పరంగా ప్రేక్షకులకి నచ్చంది ఏమిటి అంటే అదే. అంటే ఒకవేళ అలా బతికించినా కూడా ఫుల్ రన్లో ఆడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఇఫ్ కాంటు బట్టు పైగా 50 ఏళ్ళు అయిన తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుకోవటం అంటే మాట్లాడుకోవచ్చు, కానీ మనము ఆ కలెక్షన్స్ సక్సెస్ రేంజ్ని డిసైడ్ చేయలేము. అయితే అల్లూరి సీతారామరాజు యొక్క పాత్ర యొక్క ఉదాత్తత గౌరీలో కూడా కొంత కనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణ గారు ఆ అన్యాయాలను ఎదిరిస్తూ విలన్ల చేతిలో మరణిస్తారు ఇంటర్వెల్ తర్వాత. సో ఆ క్యారెక్టర్ గొప్పతనాన్ని ఎక్కడ తగ్గించాల. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లో కొన్ని చిల్లర పనులు చేసే క్యారెక్టర్లు కనపడవచ్చు, కానీ ఈ సినిమా వరకు మాత్రం లేదు. గౌరీ అని క్యారెక్టర్ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అంటే మూగ మనసులు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ యొక్క సక్సెస్ తాలూకు జిస్ట్ని మనం పొందవచ్చు. అదే క్యారెక్టర్ జమున గారు దాన్ని కొనసాగింపుగా చేశారు అన్నట్టు పల్లెటూరి యువతిద. అలా గౌరీ సినిమాకి సంబంధించి మనకి ప్రొడ్యూసర్ గారి ఇంకా బతికే ఉన్నారు కాబట్టి సుబ్బరాజు గారు, గతంలో ఆయన మనకి హంతకులు, దేవాంతకులు, స్నేహబంధము, ఇంకా మధ్యలో మరి ఇంకేదో సినిమా కూడా తీసినట్టున్నాను కృష్ణ గారితో. అలా తీసిన సమయంలో ఈ సినిమాకి అంటే గతంలో ఆయనతో చేసినటువంటి అనుబంధం ఉంది కాబట్టి కృష్ణ గారు వెంటనే ఒప్పుకోవటం. కానీ కృష్ణ గారు ఒకసారి కథ ఒప్పుకున్న తర్వాత జోక్యం చేసుకోరు అంటే ఎందుకు జోక్యం చేసుకోరు అంటే ఇందుకే. ముందు కథను నమ్ముతారు, నమ్మిన తర్వాత ఇక దాని జోలిపోరు. కానీ ఆయనకే ఇందులో ఒక సూచన చేయాలనిపించిందంటే ఆయనకు బాగా నచ్చింది, కానీ నిర్మాత తాలూకా ఏమంటారు దాన్ని క్షేమం కోరి అసూచన చేశారని చెప్పాలి. అంత మాత్రం చేత మళ్ళీ ఆ తర్వాత ఇంకెప్పుడు నసిగింది బెసిగింది ఉండదు ఆయన దగ్గర. అది సూపర్ స్టార్ గారి గొప్పతనం. ఇది గౌరీ సినిమా. అయితే గౌరీ సినిమాలోనే ఆ పాట అజరామరం. నేను చిలిపితనంతో మొన్న సమ్మర్లో ఒక కవర్ సాంగ్ లాగా చేశాను, కానీ నాకే సిగ్గేసింది అది చూపించాలంటే. కానీ ప్లే చేస్తాను, మీకు పోస్ట్ చేస్తాను 2-3 రోజుల్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ లిటిల్ వీడియో. గౌరీ సినిమాతో ఆ గోదావరి ఒడ్డున ఆ సినిమాలు నిజంగానే చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ జ్ఞాపకాలు పంచుకోండి. బై. గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లని గాలిలా ఆ పచ్చని పైరులా ఈ జీవితం సాగని హాయిగా గలగల పారుతున్న గోదారిలా. అందాల పందిరి వేసే ఈ తోటలు ఆలింగి అంకులు చేరే ఆ బాటలు నాగలి పట్టే రైతులు కడవలు మోసే కన్నెలు బంగారు పంటల సీమలు చూడరా
గలగల పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా ఈ చల్లని గాలిలా ఆ పచ్చని పైరులా ఈ జీవితం సాగని హాయిగా గలగల పారుతున్న గోదారిలా దేశాని కాయువు పోతే ఈ పల్లెలు చల్లంగా ఉండిన నాడే సౌభాగ్యము సత్యం ధర్మం నిలుపుటే న్యాయం కోసం కోరుటే పేదల సేవలు చేయుటే జీవితం